హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కోడెnetra. మనం లాస్ట్ వీడియోలో డేటా టైప్స్ అండ్ వేరియబుల్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఈరోజు అవే మనం మన కంపైలర్ మీద రాద్దాం అనమాట. ఓకేనా? వేరియబుల్స్ అంటే తెలుసు కదా, వేరియబుల్ ఉంటుంది, వాల్యూ ఉంటుంది. అండ్ డేటా టైప్స్లో 5 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయి. ఒకటి న్యూమరిక్, నెక్స్ట్ బూలియన్, థర్డ్ డిక్షనరీస్, ఫోర్త్ సీక్వెన్స్ టైప్, ఫిఫ్త్ సెట్స్. ఓకే, వీటిని మనం కంపైలర్ మీద చేసుకున్నాం. ఎలా మీరు వెళ్ళి సెర్చ్లో కొట్టండి, పైథాన్ అని కొట్టండి. సో పైథాన్ కంపైలర్స్ అన్నీ వస్తాయి మీ దాంట్లో. మనం లాస్ట్ టైం ఇన్స్టాల్ చేసుకుంది 3.9. సో 3.9 మీద క్లిక్ చేయండి, ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అవుతుంది. ప్రజెంట్ అయితే నేను విఎస్ కోడ్లో చెప్పట్లేదు, జస్ట్ కంపైలర్లో చెప్తున్నా. ఏది మన పైథాన్ ఐడిఈ, దీన్ని ఐడిఈ అంటారు. సో ఐడిలోనే చెప్తున్నా, విఎస్ కోడ్లో చెప్పట్లేదు. ఎందుకంటే ఫ్యూచర్లో చేద్దాం ఇది. ఎందుకంటే మన ఫస్ట్ స్టార్టింగ్ కోడింగ్ కదా, సో ఫస్ట్ దీంట్లోనే చేయాలి. దీంట్లో చేస్తే మీకు కొంచెం అండర్స్టాండ్మెంట్ ఈజీగా ఉంటుంది. కొన్ని ఫంక్షన్స్ మనం వాడే పని ఉండదు, అక్కడ హెవీ ఫంక్షన్స్ వాడాలి, ప్రింట్కి వాటికి వీటికి అని చెప్పి. ఇక్కడ వాడే పని ఉండదు. అవి వచ్చినప్పుడు అవి చెప్తాను నెక్స్ట్ వీడియో నుంచి, దాంట్లో డిస్కస్ చేసుకుందాం. లెట్స్ మూవ్. ఓకే, మనం ఏంటంటే ఈ హ్యాష్ ట్యాగ్ అనేది వేరియబుల్ హ్యాష్ ట్యాగ్ అనేది కామెంట్ అనమాట. అది రన్ అవ్వదు. ఓకే, అది రన్ అవ్వదు, ఇది ఏమీ రన్ అవ్వవు. సో వాల్యూ, సో ఇక్కడ ఏమి రన్ అవ్వలేదు చూడండి. ఇప్పుడు మనం హ్యాష్ ట్యాగ్ కాకుండా మామూలు పెట్టేస్తే రన్ అవుతాయి. ఈ రైట్ సైడ్ ఉంది ఏ అనేది వేరియబుల్, లెఫ్ట్ సైడ్ మనం ఇచ్చేది ఒక వాల్యూ. ఓకే, ఈ వాల్యూ మనం ఏదైనా ఇవ్వచ్చు, b = స్ట్రింగ్ అని ఇవ్వచ్చు. ఓకే, స్ట్రింగ్ అని ఇవ్వచ్చు. మనం ఇప్పుడు ఈ వేరియబుల్ యొక్క టైప్ చెక్ చేసుకోవాలనుకోండి. టైప్, ఇది ఇన్బిల్ట్ ఫంక్షన్ అనమాట. టైప్ ఆఫ్ ఏ ఇంటీజర్. ఓకే, టైప్ ఆఫ్ బి స్ట్రింగ్. మనం పైథాన్లో ప్రతి ఒక్కటి క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ లాగా, ఎందుకంటే ఇది ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనమాట. సో ప్రతి ఒక్కటి క్లాసెస్లో ఉంటుంది. అండ్ ఇవేంటంటే క్లాస్ ఇంట్ అనమాట. ఇది ఇంట్ క్లాస్కి సంబంధించింది ఏ యొక్క వాల్యూ, అండ్ బి అనేది స్ట్రింగ్ క్లాస్కి సంబంధించింది బి యొక్క, అంటే ఈ వాల్యూ. ఓకేనా? సో అట్లా. అండ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, స్ట్రింగ్స్ అన్నీ సింగిల్ కోట్ కానీ డబుల్ కోట్లో కానీ ఉంటాయని. అవి నెక్స్ట్ చెప్తా. అండ్ ప్రజెంట్ చూడండి, మనం వీటికి ఒకేసారి 2 వాల్యూస్ ఇచ్చుకోవాలన్నా ఇచ్చుకోవచ్చు సేమ్ లైన్లో. ఇప్పుడు ఏ ప్రింట్ చేయండి, బి ప్రింట్ చేయండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏ 10 అని ఇచ్చినా ఇప్పుడు 2 అని ప్రింట్ అయింది. ఎలా అంటే ఇప్పుడు ఏ అనే వేరియబుల్కి ఫస్ట్ 10 అని ఉంది, నెక్స్ట్ మనం అప్డేట్ చేసాం అనమాట 2 అనే దాంతో. ఓకే, అది క్లీన్, అంటే అది క్లీన్ అయిపోయి అక్కడికి 2 అని వెళ్ళిపోయింది ఆ వాల్యూ. ఓకేనా? 2 అనే వాల్యూ వెళ్ళిపోయింది. మనం ఇప్పుడు 2 ఏ కాల్ చేసామంటే 2 ప్రింట్ అయ్యింది. అట్లా ఇప్పుడు ఎట్ ఏ టైము 2 to 3 వేరియబుల్స్కి సేమ్ వాల్యూ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఏ బి సి. ఓకే, అన్నిట్లకి సేమ్ వాల్యూ ఇలా డిక్లేర్ చేసుకోవచ్చు అనమాట. ఇంకొకటి ఏంటంటే రియల్ టైంలో, మీరు రియల్ టైమ్ ఇండస్ట్రీలో అంటే రియల్గా వర్క్ చేస్తున్నాం అనుకోండి, రియల్ టైంలో ఇట్లా ఏబిసిడీలు అట్లా పెట్టకూడదు. మీ వేరియబుల్ నేమ్ అనేది, వేరియబుల్కి నేమ్ ఇస్తారు కదా, వేరియబుల్ నేమ్ షుడ్ సాటిస్ఫై ది వాల్యూ. ఓకే, వాల్యూస్ని సాటిస్ఫై చేయాలి. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ నేను ఈ వేరియబుల్ వాడుతున్నాను అన్నమాట. ఏ వేరియబుల్? సపోజ్ నేను సేల్స్ డేటా గురించి మాట్లాడుతున్నాను. సేల్స్ ఒక వాల్యూస్ గురించి మాట్లాడుతుంటే సేల్స్ = సమ్ వాల్యూస్ 10, 20 అట్లా. ఓకే, అట్లా ఉండాలన్నమాట పేర్లు. ఏబిసిడీలు ఇలాంటివి వాడకండి రియల్ టైంకి వెళ్ళేలోపు. అండ్ నెక్స్ట్ మనకి 5 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయి. ఓకే, ఆ డేటా టైప్స్ గురించి రాసుకున్నాం. ఇక్కడ న్యూమరిక్ ఒకటి, బూలియన్ ఒకటి, తర్వాత వచ్చేసి డిక్షనరీస్, తర్వాత వచ్చేసి సీక్వెన్స్, తర్వాత సెట్స్. సో ఈ 5 టైప్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ టైప్ వచ్చేసి న్యూమరిక్లో మనకి 3 టైప్స్. మళ్ళీ న్యూమరిక్లో 3 టైప్స్ ఏంటి? ఇంటీజర్, ఫ్లోట్, కాంప్లెక్స్ నెంబర్స్. ఓకే, ఇంటీజర్, ఫ్లోట్, కాంప్లెక్స్. ఇప్పుడు న్యూమరిక్లో ఫస్ట్ ఇంటీజర్ ఎలానో చూద్దాం. ఇంటీజర్ చూడండి, నేను ఎలా ఇస్తున్నాను ఇంటీజర్ వాల్యూ అని నీట్గా మీకు అర్థం అవడానికి. సో ఇప్పుడు ఇది ఇంటీజర్ అని మీకు చూడంగానే అర్థమైపోయింది. సపోజ్ మీరు ఏమైనా సేల్స్ డేటా కానీ లేకపోతే
సమ్ XYZ డేటాతో వర్క్ చేస్తున్నప్పుడు కరెక్ట్గా ఉండాలి పేరు, మీరు ఇచ్చే వేరియబుల్ నేమ్ కరెక్ట్గా ఉండాలన్నమాట. 10. సో ఇప్పుడు నేను ఇంటీజర్ వాల్యూని కాల్ చేస్తున్నాను చూడండి, 10 వచ్చింది, 10 ప్రింట్ అయిపోయింది. నెక్స్ట్ ఫ్లోట్ వాల్యూ 20. మీరు ఇప్పుడు వీటిని క్లాసులు చెక్ చేసుకోవాలనుకోండి, ఏం వాడతారు, జస్ట్ టైప్ అని వాడండి, టైప్ ఫ్లోట్ వాల్యూ. ఓకే, టైప్ ఇంటీజర్ వాల్యూ. నెక్స్ట్ కాంప్లెక్స్, సపోజ్ కాంప్లెక్స్ నెంబర్స్ అనుకోండి, 1 + 2j. ఓకే, ఇప్పుడు కాంప్లెక్స్ నెంబర్ టైప్ చెక్ చేసుకోవాలనుకోండి, ఓకే కాంప్లెక్స్. అండ్ నెక్స్ట్ డేటా టైప్ వచ్చేసి మనది బూలియన్ అనమాట. బూలియన్ అంటే ఏం లేదు, జస్ట్ ట్రూ ఆర్ ఫాల్. ఇవి చాలాగా యూజ్ చేస్తాం మన స్టేట్మెంట్స్ దగ్గరకు వచ్చేలోపు, ఎందుకంటే మనం రియల్ టైంలో వాడుతున్నప్పుడు ఇది ట్రూ ఆ ఫాల్ అని అడుగుతూ ఉంటాం. సో ఆ టైప్లో ఇది చాలా ఇంపార్టెంట్. సో బూలియన్ ట్రూ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ T వాడాలి ట్రూకి. ఓకే, ఇప్పుడు బూలియన్ ట్రూ పెట్టామనుకోండి, క్యాపిటల్ T ట్రూ. ఓకే, బూలియన్ ఫాల్స్. ఓకే, ఇప్పుడు టైప్ చెక్ చేద్దాం. ఓకే, బూలియన్ ఫాల్స్, బూలియన్ ట్రూ. ఓకే, ఇవి రెండు కూడా బూలియన్ టైప్స్. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి డిక్షనరీస్ అనమాట. సో డిక్షనరీ చూడండి, మనం బ్రేసెస్లో డినోట్ చేసుకుంటాం. దీనికి ముఖ్యంగా కీ అండ్ వాల్యూస్ ఉంటాయి. ఓకేనా, కీ అండ్ వాల్యూస్ ఉంటాయి. సో బ్రేసెస్ కీ సెమీకోలన్ అది వెన్ వాల్యూ ఇవ్వండి. నెక్స్ట్ చూడండి, కీ ఇప్పుడు ఏదైనా సపోజ్ నేమ్ అంటున్నా, నేమ్ సాయి. ఓకే, ఇంకా సో నెంబర్ అంటున్నా 32. ఓకే, నెక్స్ట్ సపోజ్ సమ్ నెంబర్తో డినోట్ చేసుకోవాలనుకోండి, నెంబరు ఏ. ఓకే, జస్ట్ ఎంటర్ కొట్టేసి క్లోజ్ చేసేయండి. చూసారా, మనం ఏంటంటే కీస్ వాల్యూస్ ఉంటాం, అది స్ట్రింగ్ అయినా అవ్వచ్చు, ఒక సైడ్ స్ట్రింగ్ ఒక సైడ్ ఇంటీజర్ అయినా అవ్వచ్చు, ఒక సైడ్ ఇంటీజరు ఒక సైడ్ స్ట్రింగ్ అయినా అవ్వచ్చు, ఒక సైడ్ ఫ్లోట్, అట్లా ఏదైనా అవ్వచ్చు అనమాట. మీరు దాని గురించి ఇబ్బంది పడాల్సింది ఏముండదు, ఏదైనా యూజ్ చేయొచ్చు, దాంట్లో వాల్యూ ఏదైనా యూజ్ చేయొచ్చు, ఇదే యూజ్ చేయాలని లేదు. వాల్యూ అంటే అది ఈ ఇంటీజర్ వాల్యూవా లేకపోతే ఫ్లోట్ వాల్యూవా లేదా న్యూమరిక్కి సంబంధించిన వాల్యూ అనేది అసలు మీరు దాని గురించి అనుకోనక్కల. లైక్ కీ అంటే ఏంటంటే ఏదైనా కీ, అది నెంబర్ అయినా అవ్వచ్చు లేకపోతే స్ట్రింగ్ అయినా అవ్వచ్చు. వాల్యూ అంటే ఏదైనా నెంబర్ అయినా అవ్వచ్చు లేకపోతే స్ట్రింగ్ అయినా అవ్వచ్చు. నెంబర్ అంటే తెలుసు కదా, స్ట్రింగ్ 1 2 3లు, స్ట్రింగ్ అంటే మన నేమ్స్ లాంటివి. ఓకే, ఇప్పుడు మీరు నెంబర్స్కి ఇటు కన్ఫ్యూజ్ అవ్వకండి, నెంబర్స్ అంటే నెంబర్స్ న్యూమరిక్. ఓకే, న్యూమరిక్ అంటే 1 2 3 4 5 అట్లా. ఓకే, 6. ఇప్పుడు స్ట్రింగ్స్ అనుకోండి, స్ట్రింగ్స్ అంటే ఏంటి, ఇట్లా సాయి, కోనేత్ర, చంద్ర. ఓకే, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇవి స్ట్రింగ్స్, ఇట్లా పేర్లు ఉండేవి స్ట్రింగ్స్ అనమాట. అండ్ నెక్స్ట్ మనకి చెప్పుకున్నాం కదా, లైక్ 3 సీక్వెన్స్ డేటా టైప్స్ అనమాట. నెక్స్ట్ ఓకే, సీక్వెన్స్ డేటా టైప్స్. వీటిలో ఏమేమి ఉన్నాయి,
సీక్వెన్స్ డేటా టైప్స్లో లిస్ట్, ట్యూపిల్, స్ట్రింగ్. ఓకే, ఇప్పుడు లిస్ట్ ఎలా డిక్లేర్ చేయాలంటే లిస్ట్ వచ్చేసి ఎల్ఐ అని పెడతాం, లిస్ట్ వాల్యూస్ అని పెడదాం. లిస్ట్ వాల్యూస్ ఈజ్ ఈక్వల్ టు ఇది స్క్వేర్ బ్రాకెట్స్లో. ఇప్పుడు దీంట్లో ఏదైనా పెట్టుకోవచ్చు మనం, 1 2 3 స్ట్రింగ్. ఓకే, సాయి కోనేత్ర, బూలియన్ వాల్యూ ఏదైనా ట్రూ, ఫాల్స్, 1 + 3j. ఓకే, ఇలా ఏది అంటే అది వచ్చేసి తప్పు స్పెల్ చేసాం, సారీ. లిస్ట్ వాల్యూ మనం బూలియన్ వాల్యూ తప్పు స్పెల్ చేసాం అనమాట, అందుకని నేమ్గా తీసుకుంది 1 2. ఇవి సింటాక్స్, ఇవి జాగ్రత్తగా చూసుకోవాలి ఎప్పుడైనా, మనకి ఇక్కడ ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. ఇలాంటివి స్పెల్లింగ్స్ అనేవి కరెక్ట్గా ఉండాలి. ఇది ట్రూ ఎందుకంటే ఇన్బిల్టీ కాబట్టి. ఫాల్స్, 1 + 3j. చూసారా, లిస్ట్ వాల్యూస్ ఏదైనా ఇప్పుడు ఏదైనా వస్తుంది. సో నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా ఇన్డెప్త్కి వెళ్తాం వీటిలోకి. మనం ఇప్పుడు ఊరకట్లా చెప్పుకుంటున్నాం ఎందుకంటే ఇది ఓన్లీ బేసిక్స్ కాబట్టి. నెక్స్ట్ ట్యూటోరియల్స్ ఈచ్ అండ్ ఎవ్రీ డేటా టైప్కి ఒక్కొక్క ట్యూటోరియల్ ఉంటుంది, అప్పుడు మనం మాట్లాడుకుందాం అన్నిటి గురించి. ట్యూపెల్స్, ఇప్పుడు టైప్ ఆఫ్ లిస్ట్ వాల్యూస్ అని కొట్టాను అనుకోండి, టైప్ ఆఫ్ లిస్ట్ వాల్యూస్. ఓకే, టైప్ ఆఫ్ లిస్ట్ వాల్యూ. ఓకే, క్లాస్ లిస్ట్ చూసారు కదా అలాగా. ఒకవేళ ఈ నేమ్ లేకపోతే నేమ్ ఎర్రర్ అని వచ్చింది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ నేమ్ లేకపోయింది అనుకో, స్ట్రింగ్ లిస్ట్ వాల్యూస్ అని చెప్పాం కదా, ఆ వాల్యూ అది లేదు మనకి, సో నేమ్ ఎర్రర్. ఆ నేమ్ దొరకకపోతే ఇక్కడ ఎక్కడ కంపైలర్లో ఆ నేమ్ ఎర్రర్ అని వచ్చింది, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎర్రర్స్ అది చాలా ఇంపార్టెంట్. స్టార్టింగ్లో అందరికి ఎర్రర్స్ వస్తాయి, మీరు అవి చూసి ఆపేయకండి, జస్ట్ రీసెర్చ్ చేయండి ఒకవేళ ఎర్రర్ అంటే ఏంది అని. అయితే కింద కామెంట్లో అడగండి, నేను చెప్తాను. అండ్ నెక్స్ట్ ట్యూపెల్స్ వాల్యూ, ఇది ఈ రౌండ్ బ్రాకెట్స్ అనమాట. ఇందాక మనం ఏం చూసాం స్క్వేర్, ఇప్పుడు రౌండ్, సేమ్ అలాగే ఇచ్చుకోండి. కోనేత్ర, ట్రూ, ఫాల్స్. ఓకే, ట్రూ ఫాల్స్, 1 + 3j. ఇప్పుడు చూడండి, ట్యూపెల్ వాల్యూస్. ఓకే, ఇప్పుడు టైప్ చెక్ చేయాలనుకోండి, టైప్ ఆఫ్ ట్యూపెల్ వాల్యూ, ట్యూపెల్స్ వాల్యూస్. ఓకే, ట్యూపెల్స్ వాల్యూ అంటే క్లాస్ ట్యూపెల్, అర్థమైంది కదా. సో ఇంతే. సో నెక్స్ట్ వచ్చేసి మనకి మన దాంట్లో ఉంది స్ట్రింగ్. స్ట్రింగ్ అంటే ఏం లేదు, ఒక వేరియబుల్ ఇస్తున్నా, వేరియబుల్ స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ S వచ్చింది, స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ నేమ్. వీటి కింద ఉండేది స్ట్రింగ్ అనమాట. సో ఇంకొకటి కూడా వాడదాం, వేరియబుల్ _ స్ట్రింగ్ 1 ఈజ్ ఈక్వల్ టు సాయి. ఇది కూడా స్ట్రింగే. ఓకే, బోత్ ఆర్ స్ట్రింగ్స్. కావాలంటే మనం టైప్ చెక్ చేద్దాం. ఓకే, మళ్ళీ ఇంకొక టైప్ చెక్ చేద్దాం. ఓకే, రెండు స్ట్రింగ్లే అనమాట. మీరు ఎట్లా అయినా డినోట్ చేసుకోండి, అది స్ట్రింగే. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి, సో 2 స్ట్రింగ్స్, ఫిఫ్త్ వన్. నెక్స్ట్ మన లాస్ట్ ఏంటంటే సెట్స్ అంటే ఏంటంటే యూనిక్ వాల్యూసే ఉంటాయి. ఇవి కూడా మనం బ్రేసెస్ కానీ డినోట్ చేస్తాం. ఓకే, సెట్ వాల్యూ ఇది ఈక్వల్ టు బ్రేసెస్. ఓకే, ఇట్లానే డినోట్ చేస్తాం.
అండ్ దీని వచ్చేసి ఇప్పుడు దీంట్లో వాల్యూస్ ఇవ్వాలనుకోండి, దీంట్లో డూప్లికేట్ వాల్యూస్ కంటైన్ చేయదన్నమాట. కావాలంటే ఒకసారి చూసుకోండి. ఓకే, డూప్లికేట్ వాల్యూస్ అన్ని రిమూవ్ చేసింది, యూనిక్ వాల్యూస్ మాత్రమే ప్రింట్ చేసిద్ది. సెట్స్ ఇట్లా ఉంటాయి. సో సెట్స్లో ఏంటంటే సేమ్ బ్రేసెస్ ఉంటాయి, బట్ కీ అండ్ వాల్యూస్ ఉంటాయి, ఓన్లీ వాల్యూస్ ఉంటాయి. అవి ఏది నార్మల్గా యూనిక్ వాల్యూస్ మాత్రమే ప్రింట్ చేసిద్ది సెట్. కాబట్టి ఇంకా టెస్ట్ చేసుకోండి. సెట్ వాల్యూస్ వన్ 2 3 4 5 6. ఓకే, సెట్ వాల్యూ మనకి దీంట్లో చూస్తే ఎక్స్ట్రాగా యాపిల్ ఇచ్చేసాం. యాపిల్ ఒక్క యాపిల్, అది సార్టెడ్ వచ్చింది. మళ్ళీ చూడండి, సార్ట్ అయ్యి వచ్చినాయి అన్నీ. ఓకే, ఇక న్యూమరికల్ ఈ వాల్యూస్ కూడా సార్ట్ అయినాయి, వీటికి ఒక వాల్యూ ఇచ్చుకుంటుంది అనమాట. సో దాని ప్రకారంగా సార్ట్ అయినాయి. దాన్ని యాన్స్కే వాల్యూస్ ఉంటాం, దాని గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ అండ్ మనం వేరియబుల్స్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా వేరియబుల్ నేమ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. మీరు దేన్నైతే అంటే ఏటి గురించి అయితే మాట్లాడబోతున్నారో దాని గురించే ఉండాలి. ఇప్పుడు సపోజ్ నేను ఫ్రూట్స్ గురించి మాట్లాడుతున్నా, దానికి సెట్ ఆఫ్ ఫ్రూట్స్ అంట. సెట్ ఆఫ్ ఫ్రూట్స్ ఫ్రూట్స్. ఓకే, దీంట్లో ఫ్రూట్స్ నేమ్ ఇస్తా, యాపిల్, ఓకే, మ్యాంగో, బనానా, ఓకే, గువా, ఇట్లా నేను డిఫరెంట్ నేమ్స్ ఇచ్చా. సో నేను ఇక్కడ డినోట్ చేసుకోవటం ఎలా డినోట్ చేసుకున్నా, సెట్ ఆఫ్ ఫ్రూట్స్ అని చెప్పి. ఇలా మీరు ఏదైనా వాడేటప్పుడు ఏంటంటే పక్క నేమింగ్ కన్వెన్షన్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. ఎందుకంటే ఇది మీ నెక్స్ట్ నుంచి ఎవరైనా వర్క్ చేయబోతున్నా మీ కోడ్ మీద వాళ్ళకి అర్థమయ్యేటట్టు. ఓకేనా? సో నేమింగ్ కన్వెన్షన్ ఎప్పుడైనా నీట్గా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి. అది మాత్రం లైక్ బాగా గుర్తుపెట్టుకోండి, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఈరోజైతే ఇంతే. మనం ఏం చేసాం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్తో వర్క్ చేసాం, అండ్ డిఫరెంట్ టైప్స్లో వర్క్ చేసాం వేరియబుల్స్తో, అండ్ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్తో కూడా వర్క్ చేసాం అన్నమాట. ఇవి మనం అడ్వాన్స్గా నేర్చుకుందాం. నెక్స్ట్ వచ్చే ట్యూటోరియల్స్లో పక్కా ఒక్కొక్క ట్యూటోరియల్ అడ్వాన్స్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ప్రతి ఒక్కదానికి సపరేట్గా ఫంక్షన్స్ ఉంటాయి, అంటే ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఉంటాయి. అవి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోలేదు. సో ఇప్పుడు ఏంటంటే ఇదంతా మనం దేంట్లో రన్ చేసాం, పైథాన్ 3.9లో రన్ చేసాం. నెక్స్ట్ నుంచి ఏం జరిగిద్దంటే ఓకే, విఎస్ కోడ్లో రన్ చేస్తాం. మనం ఆల్రెడీ విఎస్ కోడ్ ఇన్స్టాల్ చేసుకున్నాం కదా. ఒకవేళ ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళు మన ఫస్ట్ ఇన్స్టాలేషన్ వీడియో చూసి అది ఇన్స్టాల్ మాత్రం చేసుకోండి, అది చాలా ఇంపార్టెంట్. చూసారు కదా, ఇది మన దీంట్లో టైప్ చేయబోతున్నాం నెక్స్ట్ నుంచి. ఓకే, సేమ్ ఇక్కడ ఏమైతే చేసామో అదంతా దీంట్లో మనం విఎస్ కోడ్లో అయితే క్రియేట్ చేయబోతున్నాం. అదైతే మీరు పక్కన విఎస్ కోడ్ అనేది ఇన్స్టాల్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.